ఇప్పుడు చర్చ మీరు బీజేపీని వ్యతిరేకించే వాళ్ళు బీజేపీని ముందు పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, సో బీజేపీని గురించి మాట్లాడడం ఒకవైపు అయితే ఇక్కడ వర్గీకరణ జరగొద్దా, సుప్రీంకోర్టు వచ్చిన నిర్ణయాన్ని అంటే ఇచ్చినటువంటి డైరెక్షన్ ఆర్ తీర్పు ఆర్ సంథింగ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధంగా మనం సహకరించాలన్నది రెండు పాయింట్స్ ఉన్నాయి. సో మీరు అంటే రెండు రకాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటేమంటున్నారు, రాజ్యాంగబద్ధంగా జరగాలి, పార్లమెంట్లో చట్టం తీసుకురావాలనేది ఒకటి. ఎవరు ఇప్పుడు మొన్న మాలా సింహగర్జన పెట్టిన దాంట్లో అక్కడ ఉన్న వాళ్ళంతా మాట్లాడింది. ఈ సుప్రీంకోర్టు డైరెక్షన్ అన్నది రాంగ్ డైరెక్షన్ అన్నది వాళ్ళు చెప్తున్నారు. లేదు, సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలి అనేది వీళ్ళు ఎంఆర్పిఎస్ కానీ మిగతా వాళ్ళు మాట్లాడుతున్నది. ఇందులో మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. నేను టెక్నికల్ అంశాలు మాట్లాడినండి. ఆ టెక్నికల్ అంశాలు అనేది ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇంటర్ప్రిటేషన్ అంటాం. తెలుగులో దాన్ని ఏమంటారో తెలియదు కానీ సుప్రీంకోర్టు వాళ్ళకి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేస్తారు, రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుకూలంగా ఇంటర్ప్రిట్ చేస్తారు. కానీ ఇది ఒక సామాజిక అంశంగా చూస్తే రిజర్వేషన్ చేయాల్సిందే, కేటగరైజేషన్ చేయాల్సిందే. చాలా క్లియర్గా చెప్తున్నాను నేను. మీకు ఒకవేళ రాజ్యాంగం పర్మిట్ చేయకపోతే రాజ్యాంగాన్ని సవరణ చేయండి. ఎవరు వద్దన్నారు ఎవరన్నా? చేయాలి కదా, చేయాలని కూడా చేయాలి. సుప్రీంకోర్టు చేయాలంటే చేయండి. మరి ఇప్పుడు వద్దు, ఇది జరగొద్దు, ఇట్లా రాజ్యాంగబద్ధంగా జరగాలి అని మాట్లాడే వాళ్ళని జరగనివ్వండి అని మీలాంటి వాళ్ళు చెప్పాలి కదా. నేను అదే అంటున్నాను. నేను నాకు ఇది చాలా చిన్న అంశం. నాకు పెద్ద అంశము నాణ్యమైన విద్య, నాణ్యమైన జీవనోపాధులు, సమానత్వము, సమన్యాయము, ఇవి చాలా పెద్ద పెద్ద అంశాలండి. దాని గురించి కొట్లాడాలండి ఇప్పుడు మనము. ఇది చాలా చిన్న అంశం అంటున్నాను. అయినా కానీ నేను మాట్లాడితే ఇటు అటు మాట్లాడితే గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేయదు. సో నాకు ఇంకా పెద్ద పనులు చాలా ఉన్నాయి అంటున్నాను నేను. సో వర్గీకరణ చేయాల్సిందేనండి, చేస్తే బాగుంటుంది. ఎందుకు చేయడం లేదు మరి? చేయాలి కదా, ఎందుకు చేయడం లేదు అని అడుగుతున్నాను నేను. చెయ్యాలి, తొందరగా చేస్తే గొడవ పోతుంది కదా, చేయాలి కూడా. ఎస్, దీంట్లో నేను దొంగతనం చెప్పలేను, చేయమంటున్నాను, చేయాల్సిందే అంటున్నాను. ఎందుకంటే మేబీ ఐ థింక్ నాకు ఫస్ట్ కులము పిచ్చి లేదు, నాకు కులము ఆపాదించుకోవడం కూడా లేదు. నాదంతా కూడా ఇట్స్ సోషలిస్ట్ సిద్ధాంతము, సో డెమోక్రటిక్ సిద్ధాంతము, సో రాజ్యాంగబద్ధమైనటువంటి సిద్ధాంతము, సో ఇవి సిద్ధాంతాలు. సో ఈ కుల ప్రాతిపదికలు అనేది చాలా డేంజరస్. ఇప్పుడు మొత్తం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండండి? కుల ప్రాతిపదిక మీద ఎలాంటి మీరు రాజకీయ వ్యవస్థ నిర్మించడం లేని కుదరదు, అది కరెక్ట్ కాదని చెప్పినారే. సో నేను కూడా అదే చెప్తున్నాను. అసలు కులం ప్రాతిపదిక మీద మనం ఎలాంటి భాజాలను నిర్మించలేము. సో ఇక్కడ ఎవరు తప్పు చేస్తున్నారు? మరి టోటల్ ఇష్యూలో మొత్తం దాని చుట్టే తిరుగుతున్నది, వర్గీకరణ చుట్టే తిరుగుతున్నది. మాదిగల మధ్య ఒక రకమైన వైరుధ్యాన్ని రాజకీయ నాయకులు అప్పర్ కాస్ట్ రాజకీయ నాయకులు చేస్తున్నారు అనేది పక్కా. ఇది ఎప్పుడో చంద్రబాబు నాయుడు ఇప్పుడు మొదలుపెట్టాడు కదా, మరి ఇన్ని సంవత్సరాలు ఎందుకు కాలేదు? అది ఎవరు ఆపారు ఇది? మరి అప్పర్ కాస్ట్ వాళ్ళే కదా మొత్తం కూడా చేసేదంతా కూడా. ఇప్పుడు రెడ్లు, వెలమలు, కమ్మలు వీళ్ళే కదండి పరిపాలించింది. అటు బ్రాహ్మిన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఎందుకు చేయలేదు? మరి ఇదంతా కూడా చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఇప్పుడు వద్దు అంటున్నాడు చేస్తుంటే. నేను ఆపుతున్నాను, గట్టిగా ఆపుతున్నాను. నేను ఎవరైనా చేయడానికి చేయొచ్చు కదా అంటున్నాను నేను. తొందరగా చేయండి అంటున్నాను. తొందరగా చేస్తే మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 4 లక్షల 5 లక్షల మంది సభ పెట్టి ఎట్లా చేస్తారో చూస్తామని ఇవన్నీ రాజకీయాలు అంటారు. ఎవరు చేసినా రాజకీయం, రెండు వైపులా రాజకీయం, బరాబర్ రెండు వైపులా రాజకీయం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయం చేసే వాళ్ళకందరికీ కూడా మహా బెనిఫిట్స్ ఉన్నాయి ఇందులో. మంచి మంచి జాక్పాట్లు కొట్టడానికి అడిగి ఉన్నారు వీళ్ళు, ఇటువైపులు అటువైపులు ఇద్దరు కూడా. దీన్ని వాడుకుంటున్నారండి. మాత్రం అర్థం కదా మనందరికీ కూడా, సింపుల్ కదా. సో దీన్ని రెచ్చగొట్టడం ఎందుకంటున్నాను నేను. ఈ కులంలో రెచ్చగొట్టడం ఎందుకు, ఆ కులంలో రెచ్చగొట్టడం ఎందుకు? చేసేయండి, తొందరగా చెయ్యాలి కూడా. సో ఎందుకంటే ఇప్పుడు ఇంకొకటి ఇందులో అంశం ఒకటి ఏముందంటే, మనకి వాళ్ళు అంటున్నారు వీళ్ళు అంటున్నారు, చేస్తే గీస్తే మీరు క్లియర్ కట్గా పాపులేషన్ డీటెయిల్ తీసుకోండి. సో పాపులేషన్ ప్రకారం చేయండి. మీకెంత మేమెంత మాకంత, సింపుల్ లాజిక్. అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలో కూడా చేయాలి. ఎస్టీలో కూడా చాలా ప్రాబ్లం ఉంది ఇది. సో అన్ని కులాలకు చేయాలి ఇది. ఈవెన్ బ్యాక్వర్డ్ క్లాసులు కూడా 4 సరిపోవు, ఒక 15 చేయండి. దాంట్లో ఇంకెక్కువ మంది బెనిఫిట్ అవుతారు. ఈ 4 చేస్తే కొంతమంది బెనిఫిట్ అవుతున్నారు కదా. సో ఇప్పుడు కులాల వంశం తీసుకుంటే ఇంకా డీప్గా వెళ్ళాల్సి వస్తుంది. వెళ్ళండి డీప్గా చక్కగా. సో లెట్ ఎవ్రీబడి బెనిఫిట్ ఇట్ కదా. ఎంతో కొంచెమే వస్తుంది.